హాయ్ ఫ్రెండ్స్. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థులకు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు గాను మీ సేవా సెంటర్లలోనూ మరియు ఆన్లైన్ సర్వీసుల దగ్గర రూ. 100 ఛార్జ్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మన యొక్క సబ్స్క్రైబర్స్కు ఈ యొక్క సర్వీస్ను మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. నేను నా యొక్క వాట్సాప్ నెంబరు థంబ్‌నెయిల్స్‌లో ఇస్తాను. మీరు మీ యొక్క ఎపిక్ నెంబరు అంటే ఓటర్ ఐడి నెంబరు మరియు ఆధార్ నెంబరు, ఇంకా చూస్తే మీ యొక్క సర్టిఫికెట్ డిగ్రీ ఏదైతే పాస్ అయ్యారో ఆ సర్టిఫికెటు, ఇంకా మీ ఫోటో కనుక వాట్సాప్ చేస్తే నేను అప్లై చేసి దానికి ఎక్నాలెడ్జింగ్ నెంబర్ రెఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాను. సో దీనికోసం మీరు మీ యొక్క ఫ్రెండ్స్కు ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఈ ఫ్రీ సర్వీసు అందేలా చేయడం కోసము వాళ్ళకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఆ యొక్క మీ సేవా సెంటర్లో కానీ ఆన్లైన్ సెంటర్లో కానీ వెళ్ళకుండా ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, సెల్లులో ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చెప్తాను. అర్థం కాకపోతే, టైం లేకపోతే వాళ్ళు మాత్రమే మనకి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కు నేను చెప్పిన ఈ యొక్క సమాచారం ఏదైతే ఎపిక్ నెంబరు, ఆధార్ నెంబరు ఇవి సెండ్ చేస్తే నేను మీకు రిటర్ను రెఫరెన్స్ నెంబర్ అనేది సెండ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సిఇఓ అని టైప్ చేయాలి. సిఇఓ టైప్ చేస్తే మనకి ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీ ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఒకసారి కిందికి వెళ్ళి మనం ఇక్కడ సిఇఓ తెలంగాణ హైదరాబాద్ కొడితే ఈ పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ రిజిస్ట్రేషన్ లోపల అసెంబ్లీ కౌన్సిల్ కాకుండా కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ కోసము ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజీ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు మన యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ డిస్టిక్ది పెట్టాలి. తర్వాత ఇక్కడ ఏ డిస్టికో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉదాహరణకు మీకు లైవ్లో కూడా చూపిస్తూ ఉన్నాను ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ మా అప్లికెంట్ పేరు ఇంగ్లీష్లో కనుక ఇక్కడ ఉదాహరణకు టైప్ చేస్తే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళవి ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మిస్టేక్స్ పడితే ఇక్కడ మీరు డబల్ క్లిక్ కనుక చేస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ ఆ యొక్క పేరుకు రిలేటెడ్గా ఉన్నాయి అక్కడ మనకు పడడం జరుగుతుంది. అప్పుడు వాటిని సరి చేసుకోవాలి. ఇంకా ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మనకి తెలుగులో ఈ విధంగా ట్యాబ్ కొట్టాలి. ఇక్కడ ఇంగ్లీష్లో నేమ్ రాసి ట్యాబ్ కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ రాంగ్గా పడుతుంది. రాంగ్గా పడ్డప్పుడు ఏమవుతుంది, దాని మీద ఇట్లా క్లిక్ చేస్తే మనకి కరెక్టు ఏమేమి ఉన్నాయి దాని పేరు మీద రిలేటెడ్గా అనేది చూపిస్తుంది. అప్పుడు కావాల్సింది అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే మిగిలిన అన్నీ కూడా ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటా ఉంటే మీకు ఈ విధంగా అవాంతరాలు వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటా ఈ విధంగా ఇది ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళది ఇక్కడ పేరు, సర్నేము, ఇక్కడ అప్లై చేసుకునేది సెల్ఫ్ అయితే మళ్ళీ ఇక్కడ వాళ్ళ నేము, మళ్ళీ సర్నేమ్ కాడ కూడా వాళ్ళ నేమే పెట్టాలి. అదే వేరే వాళ్ళు వాళ్ళ రిలేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ రిలేషను పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎలాంటి రిలేటివిటీ ఉంది ఇక్కడ టైప్ ఆఫ్ రిలేషన్ అని ఉంది. ఈ టైప్ ఆఫ్ రిలేషన్లో మనకి ఏం చేయాలంటే ఏమవుతారు అనేది పెట్టాలి. ఇక్కడ జెండర్ పెట్టాలి. జెండర్ పెట్టిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్తే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషనా, డిప్లొమా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అని పెట్టేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా గ్రాడ్యుయేషన్ తెలుగులో పడుతుంది. ఆక్యుపేషన్ వాళ్ళు ఎవరు, ఇంకా మళ్ళీ పీజీ చేస్తూ ఉంటే స్టూడెంట్ అయితే స్టూడెంట్స్ అని పెట్టాలి. స్టూడెంట్స్ కాకపోతే ఏమైతే వాళ్ళు చేస్తూ ఉంటారో వర్క్, ఆ వర్క్ సంబంధించి వర్క్ పెట్టాలి.
ఇక ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డబ్బా, ఇది క్లిక్ చేయాలి. వాళ్ళ యొక్క ఎందులోపల ఫిజికల్ విజువలా లేకపోతే స్పీచ్ హియరింగ్ ఈ డబ్బాలు క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, ఇక్కడ అడ్రస్ వచ్చేసి డీటెయిల్స్ మొత్తం అడ్రస్ మొత్తం విలేజ్, పోస్ట్ ఆఫీసు, మండలు, పిన్ కోడ్ నెంబరు ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత కింద చూస్తే ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఏం అడుగుతుందంటే డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అడుగుతుంది. అది కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎపిక్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది. మన ఓటర్ ఐడి మీద ఉన్న ఎపిక్ నెంబర్ అడుగుతుంది. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబరు, ఆ యొక్క ఓటర్ ఐడి మీద పోలింగ్ స్టేషన్ నెంబరు ఉంటుంది అది, మరియు ఇక్కడ సీరియల్ నెంబర్ ఇన్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఎపిక్ నెంబర్ దొరకకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఉంటుంది. క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆ యొక్క పేజీకి తీసుకెళ్తుంది. ఆ పేజీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 3 సందర్భాల లోపల మనం ఎపిక్ నెంబర్ అనేది పొందొచ్చు. ఒకటేమో మొబైల్ నెంబర్ ద్వారా, ఇంకొకటేమో మనకు ఆల్రెడీ ఎపిక్ నెంబర్ తెలిస్తే మిగిలిన డీటెయిల్స్ గ్యాదర్ చేయొచ్చు. ఇంకా లేకపోతే మన నేమ్ మీద నేము డీటెయిల్స్ కనుక పర్సనల్ డీటెయిల్స్ కనుక ఇస్తే దాని మీద ఎంతమంది ఉన్నారనేది ఆ యొక్క ఓటర్ లిస్ట్ లోపల చూపించడం జరుగుతుంది. ఇంకా చూస్తే ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. ఆధార్ నెంబరు, ఈ ఆధార్ నెంబర్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఒకవేళ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేట్ బాక్స్ క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ ఎక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ యూనివర్సిటీలో వాళ్ళు గ్రాడ్యుయేట్ చేశారనేది కనుక ఇక్కడ టైప్ చేస్తే అక్కడ డీటెయిల్స్ పడతాయి. కాకతీయ యూనివర్సిటీ ఇట్లా. ఆ తర్వాత ఎప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళ యొక్క సర్టిఫికెట్ మీద ఆ యొక్క సర్టిఫికెట్ ఎప్పుడు ఇచ్చారు ఇష్యూ డేట్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక ఇక్కడ చూస్ ఫైల్లో చూస్తే మన యొక్క ఇమేజ్, వాళ్ళ ఇమేజ్ ఫోటో ఇక్కడ రిక్వైర్ అవుతుంది కాబట్టి ఫోటో పంపని చెప్తున్నా. 100 KB లోపు ఇమేజ్ మూల పంపాలి. 100 KB లోపు ఉండాలి. ఇక్కడ వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికెట్ ప్రొవిజనల్ ఒకటి, మార్క్ మెమో షీట్ ఒకటి ఉంటుంది కాబట్టి మార్క్ మెమో షీట్ 200 KB లోపల ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క డబ్బా ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి, టిక్ పెట్టాలి. టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా, ఇక్కడ టెక్స్ట్ క్యాప్చా ఇక్కడ ఉన్నట్టు రాయాలి. తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వచ్చేసి మనకు రెఫరెన్స్ నెంబరు అనేది రావడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ తోటే మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మరియు ఈ రెఫరెన్స్ నెంబరే నేను మళ్ళీ మీరు ఏదైతే వాట్సాప్లో మీ ఎపిక్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోటో మరియు సర్టిఫికెట్ సెండ్ చేస్తారో దానికి ఇదే రెఫరెన్స్ నెంబరు మళ్ళీ బ్యాక్ పంపిస్తాను. సో ఈ యొక్క సర్వీసు కంప్లీట్గా మన సబ్స్క్రైబర్స్కు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కు దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఫెసిలిటీని వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.